మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నంగనూరు మండల కేంద్రంలో పురాతన కాలం నాటి జైనుల శిల్పాలు లభ్యమయ్యాయి. ప్రస్తుతం మనం ఈ నంగనూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి జోగిబండ అనేటువంటి బండ పైన మనం ఇదే బండలో పురాతన కాలం నాటి జైనులకు సంబంధించినటువంటి జైనులను పరిపాలించినటువంటి వర్ధమాన మహావీరుడి యొక్క శిల్పం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అసలు నంగనూరు మండలంలో ఎందుకు ఈ విధంగా జైనుల యొక్క శిల్పం, నంగనూరు చరిత్ర ఏ విధంగా ఉందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జైనుల చరిత్ర పైన చదువుతున్నటువంటి కోలిపాక శ్రీనివాస్ మనతో ఉన్నారు. అన్న చెప్పండి, మీరు ఎప్పటి నుంచి దీనిపైన పనిచేస్తున్నారు? నంగనూరు మండలంలో ఎలాంటి అరుదైనటువంటి శిల్పాలు ఉన్నాయి? నేను దాదాపు 4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. మా గ్రామ చరిత్ర మేము తెలుసుకోవాలనే ఒక ఉద్దేశంతో నేను గ్రామం మీద స్టడీ చేస్తున్నాను. ఈ విగ్రహం వచ్చేసి వర్ధమాన మహావీరుని విగ్రహం. ఇలాంటి విగ్రహం మనకు సిద్దిపేట జిల్లాలో ఎక్కడా కనిపించదు. దాదాపు 10 అడుగుల పైన ఉంటుంది. కానీ నేడు ఎలాంటి రక్షణ లేకుండా దీనమైన స్థితిలో మనకు కనిపిస్తుంది. అయితే గ్రామస్తులు దీన్ని జోగిరమ్మ బండ అని ఎందుకు పిలుస్తారంటే, ఈ విగ్రహం జైన మతం ప్రభావాన్ని కోల్పోయిన తర్వాత ఆ విగ్రహాన్ని ఎవరో పూజించొచ్చు అనే ఉద్దేశంతో దాని పురుషంగానే చెక్కేసారు. దానివల్ల గ్రామస్తులంతా దీన్ని శ్రీదేవతగా భావించి జోకిరమ్మ అని పిలుస్తారు. జోకిరమ్మ అంటే ఒక శ్రీ క్షుద్ధ దేవత అని వాళ్ళ అభిప్రాయం. మన నంగనూరు మండలికి ఇలాంటి జైనులకు సంబంధించిన పురాతన ఆనవాళ్ళు ఏ విధంగా ఉన్నాయి? నంగనూరు మండలంలో జైన మతం విపరీతంగా ఉన్నట్టుగా మనకు సంబంధించిన ఆధారాలని బట్టి మనకు కనిపిస్తుంది. మన గ్రామం చుట్టుపక్కల కూడా మనకు పదుల సంఖ్యలో జైన విగ్రహాలు మనకు కనిపిస్తాయి. పక్క విలేజ్లలో కూడా మనకు జైన విగ్రహాలు చాలా వరకు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ శైవ మతం వచ్చిన తర్వాత వీళ్ళ ప్రభావం కోల్పోయినట్టుగా మనకు కనిపిస్తుంది. నంగనూరు మండల కేంద్రం ఏ గ్రామంలో ఉంది జైనుల చరిత్ర? మన పక్కన చూసుకున్నట్టయితే ఖానాపూర్లో ఉంది, నర్మేటలో ఉంది, తర్వాత మగ్దుపూర్లో ఉంది, బైరన్పల్లి ఉంది, బెక్కన్ ఉంది, తర్వాత దొల్మిటాలో కూడా మనకు జైన మత ఆనవాళ్ళు కనిపిస్తూ ఉంటాయి నేటికి. మీరు ఇట్లా మీకు దీనిపైన ఎట్లా హ్యాపీ వచ్చేసింది? మీరు ఏ విధంగా ఏమేమి సేకరిస్తుంటారు పురాతన వస్తువులకు సంబంధించి? మా బావి దగ్గర మాకు చిన్నప్పుడు ఒక కుండ దొరికింది. దాన్ని నేను అట్లే దాచిపెట్టుకున్నాను. తర్వాత మా చరిత్ర బృందం సభ్యుడు హరగోపాల్ గారికి దాన్ని చూపించినప్పుడు ఇది శాతవాహనుల కాలానికి సంబంధించిన వస్తువు అని చెప్పిండు. దాని తర్వాత నుంచి నేను ఎప్పుడైనా చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి కూడా కలెక్షన్ చేసుకున్నాను. అందులో కాయిన్స్ కానీ, తర్వాత కుండలు కానీ, టెర్రకోట బొమ్మలు కానీ ఇలాంటివి చాలా వరకు సేకరించాను. వీటిని అన్నింటిని సిద్దిపేటలో మ్యూజియం పెడితే అక్కడికి ఇద్దామని ఒక ఆలోచన. అధికారుల నుంచి కూడా మీకు ఎట్లా అంటే ఎప్పుడైనా సమాచారం ఇచ్చారా మీరు? పురావస్తు శాఖ అధికారులకు కావచ్చు, వాటి ఆర్కియాలజీ వాళ్ళకు? పురావస్తు శాఖ అధికారులు మేము ఎప్పుడూ కలిసి పనిచేస్తుంటాము. మన వరంగల్ నుంచి మల్లు నాయక్ గారైనా, కరీంనగర్ నుంచి వికాస్ అన్నైనా, వాళ్ళ నుంచి మేము ఎప్పుడు వాళ్ళ సలహాలు మేము తీసుకుంటూనే ఉంటాము. వాళ్ళ నుంచి ఏదైనా అభిప్రాయం సేకరిస్తూనే ఉంటాం. హాలేరు దగ్గర నుండి కొలంపాకలో ఉన్నటువంటి జైన సంబంధించినటువంటి మతానికి సంబంధించి కావచ్చు, ఇక్కడ దగ్గర సంబంధం ఉందంటారా? మన దగ్గర ఉంది కదా. ఉంటుంది. అక్కడ వాళ్ళు పాలించినప్పుడే ఇక్కడ కూడా వాళ్ళకి సామంతులో ఒక రాజు ఇక్కడ ఉండేవాడు. అట్లా వాళ్ళ నుంచే ఇక్కడ కూడా వాళ్ళ మతం ఇక్కడ పడి ఉందని నేను అనుకుంటున్నాను. నంగనూరు మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో జైన్లకు సంబంధించినటువంటి అరుదైనటువంటి శిల్పాలు లభించాయి. నంగనూరు మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో పలు గ్రామాల్లో ఇలాంటి అరుదైనటువంటి శిల్పాలు లభిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క చరిత్ర పురాతన కాలంలో జైన్లు ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలించి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు అయితే కనిపిస్తున్నాయి. తెలంగాణ కొత్త చరిత్ర సంబంధించినటువంటి గ్రూప్ సభ్యులంతా కూడా దీనికి సంబంధించిన చరిత్రను వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా నంగనూరు మండల కేంద్రం గ్రామాల్లో జైన్ల చరిత్ర ఏ విధంగా ఉన్నది ప్రస్తుతం అయితే వారు ఆరాధిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో కలిసి హరికిషన్, సుమన్ టీవీ, సిద్దిపేట.